వొకేషనల్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హెల్త్ లైఫ్ స్టైల్ వెల్నెస్ సమ్మిట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్పీకర్స్ గవర్నీలో డాక్టర్ రాజేందర్ గారు, రామగిరి గారు, అదేవిధంగా ఎన్ఆర్ఐగా ఉండి పాలమూరు జిల్లాలో డయలివర్ విలేజ్ అనే ఒక ఎన్జిఓ సంస్థను, ఆప్తా అనే ఒక నర్సింగ్ కేర్ సంస్థను ప్రారంభించి తెలంగాణలోని ప్రతి పల్లెకు అభివృద్ధి చెందాలి అని ఒక రీసెర్చ్ చేస్తూ ఆ దిశలో పనిచేస్తున్నటువంటి గవర్నర్లు రవిప్రకాష్ మైరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుంచి పెద్దలు గవర్నర్లు మనశ్రీ సోదరు కృష్ణదాస్ గారు, జిల్లా అధికారి, అదేవిధంగా ఆరోగ్య భారతి నిర్మల్ జిల్లా కార్యదర్శి గారు అయినటువంటి చిన్నయ్య గారు, బైంసా పట్టణ మాజీ చైర్మన్ గవర్నర్లు బాజునల గంగాధర్ గారు, ఎంపీపీ గవర్నర్లు రజాక్ గారు, మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మాతోటి బైంసా డాక్టర్ అసోసియేషన్ సభ్యులు, సంఘ పెద్దలు, రాజకీయ ప్రజా నాయకులు, బైంసా పట్టణ ప్రముఖులకు మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గురుకృపా వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుకృపా కళాశాల ప్రారంభించడానికి ఒక నేపథ్యం చెప్పి నేను ముగిస్తాను. 1996-97 ప్రాంతంలో బైంసా ఏరియా హాస్పిటల్లో సంవత్సరానికి 400 నుంచి 500 ఆత్మహత్యలు రైతులై వివిధ కారణాల వల్ల యువత ఆత్మహత్య నమోదవుతున్న సంగతి ఆలోచించి అప్పుడు బైంసా డాక్టర్ అసోసియేషన్ మరియు సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో రోడ్డు లేని గ్రామాల యువతకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇస్తే వాటిని కొందరన్నా బతికించగలుగుతామన్న ఆలోచనలో సరస్వతి మందిర్ కిసాన్ గల్లీలో ఒక రోడ్డు లేని గ్రామాల యువతకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 3 రోజుల ట్రైనింగ్. అందులో డాక్టర్ మైపాల్ గారు, నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో శుక్రవారం నుంచి శనివారం, ఆదివారం అన్టైమ్ ఫిజియాలజీ బేసిక్స్, ఈ మునిపోతే ఏం చేయాలి, ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఎక్కువ రోగరం లేదు, రోగర్ బాగా తాగారు. ఎక్కువగా మహిళలు కానీ రైతులకు అప్పులకు కానీ అది తాగినప్పుడు వాళ్ళని ఇమీడియట్ ఒక వామిటింగ్ చేస్తే వాళ్ళని బతికించవచ్చు అనే ఆలోచనలో అట్లా వాళ్ళకి అది ట్రైనింగ్ ఇస్తున్న భాగంలో దేవన్ అనే అతను వెళ్తూ ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పినాం. అతను ఏమంటాడంటే, సార్ ఈ సమయంలో 10th ఇంటర్ పిల్లలు చాలామంది ఫెయిల్ అయ్యి గ్రామాల్లో హోటళ్ళలో అక్కడ కూర్చుంటారు, వాళ్ళకి ఇటువంటి ట్రైనింగ్ ఏమైనా ఇస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలో ఫీడ్బ్యాక్ తీసుకున్న కారణంగా గవర్నర్లు పెద్ద డాక్టర్ రామోదర్ రెడ్డి గారికి మాట్లాడినప్పుడు, నా బిల్డింగ్ ఖాళీ ఉంది, ఇందులో మీరు కళాశాల ప్రారంభించవచ్చు అంటే, ఈ ఫెయిల్ లేని ఇంటర్మీడియట్ని వొకేషనల్ కాలేజ్ అంటారు. అంటే ఫెయిల్ ఉండదు, ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒక ప్రావీణ్యం కలిగినటువంటి తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఇంకొక అదృష్టం ఏంటంటే, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నారాయణరావు పటేల్ గారు బిజీగా ఉండట్లా రామారావు పటేల్ గారి చేతే మన కాలేజు 1998 ఆగస్టు 14వ తారీఖు రోజు ఇక్కడ బైంసాలో ప్రారంభించబడినందుకు ఈ సందర్భంగా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు చేస్తూనే మిగతా సమాజంలో ఆరోగ్యమైనటువంటి చైతన్యం రావాలని ఆలోచించో ఎన్నో కార్యక్రమాలు యోజన చేయడం జరిగింది. ఆ రకంగా ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా 15 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పెరిగిపోతున్న ఎన్సిడీస్, ఏవైతే బీపీ, షుగరు, థైరాయిడ్, ఈ హార్ట్ అటాక్స్, సడన్ హార్ట్ అటాక్స్ పెరిగిపోతున్న సమయంలో గవర్నర్లు రాజేందర్ గారు లైఫ్ స్టైల్ హాస్పిటల్ ప్రారంభించి పూర్తిగా దీనిపైనే పనిచేస్తున్న పరిచయం అయిన తర్వాత వారితో ఒక నేషనల్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయినప్పుడు నేను వారి రిక్వెస్ట్ చేశాను, మా ప్రాంతంలో కూడా మీరు సమయం ఇవ్వండి అంటే, వారు ఈరోజు మనకు సమయం ఇచ్చి స్పీకర్గా వచ్చేందుకు వారి ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుంచి కరోనా సమయంలో మిగతా సమయాల్లో కూడా అమెరికాలో ఉన్నప్పుడు వారు ఇండియా వచ్చినప్పుడు రవిప్రకాష్ గారు కూడా చాలాసార్లు ఈ తెలంగాణ పల్లెల గురించి, పల్లెల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఎన్నోసార్లు నాతో చర్చించడం జరిగింది. అందుకే వారు కూడా ఈ ఎన్జిఓ ప్రారంభించి మా విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థులందరికీ వారు ఉపాధి, సిటీలో ఉపాధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి వారిని కూడా ఈరోజు మనం ఆహ్వానించాం. వచ్చినందుకు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజుటి కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి నేను సాధారణంగా ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. బైంసా మండలంలోని దేగం గ్రామానికి చెందిన టేకుల ప్రతిభ నర్సింగ్ ఆఫీసర్గా ఉద్యోగాన్ని సాధించింది. అదేవిధంగా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన డి విజయ నర్సింగ్ ఆఫీసర్గా ప్రభుత్వం ప్రకటించినటువంటి
ఉద్యోగాల లోపల వారు స్థిరపడమైనటువంటి జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ లోపల ఏఎన్ఎం అనేటువంటి ఉద్యోగం ఉంటుంది. మన తాలూకాలో చూసినట్లయితే తాలూకాలో ఉన్న బైంసా మండలంలో మన విద్యార్థి శ్రీదేవి, కుబీర్ మండలం లోపల మంజుల, పుష్పూర్కి సంబంధించినటువంటి వీరాణి, అదేవిధంగా కల్లూరు లోపల శోభ, ఈ రకంగా తాలూకాలో ఉన్నటువంటి ప్రతి కస్తూర్బా గాంధీ పాఠశాల లోపల గురుకృప కళాశాలలో చదివి ఏఎన్ఎం ఉద్యోగం లోపల స్థిరపడడం జరిగింది. ఈరోజు ఇక్కడికి కొంతమంది విద్యార్థులు రావడం జరిగింది. వారికి ఈ ఎమ్మెల్యే గారి ప్రసంగం తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిగా ముదోల్ ఎమ్మెల్యే రామారావుపల్లి గారిని కోరడం జరుగుతుంది. నేషనల్ జూనియర్ కాలేజ్ తరఫున హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వెల్నెస్ సుమిత్ ప్రోగ్రాంకు వచ్చేసిన డాక్టర్ మన ఈ గురుకృప మేనేజ్మెంట్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా డాక్టర్ దామోదర్ రెడ్డి గారు, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, మనిషి ఆహారాలు ఎట్లా ఉండాలి అని ఒక మంచి ప్రోగ్రాం పెట్టిన దానికి డాక్టర్ రాజేంద్ర గారు, ఎన్ఆర్ఐ ప్రకాష్ రవి గారు, చిన్నయ్య గారు, బైంసా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు, కృష్ణదాస్ గారు, మా బైంసా ఎంపీపీ అబ్దుల్ రజాక్ గారు, అదే బైంసా మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఇక్కడ వచ్చేసిన మా బైంసా పట్టణం సోదరులు సోదరుమల్లు విద్యార్థులు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే మనిషికి లైఫ్ స్టైల్ 50 సంవత్సరాల తర్వాత ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులతోని ప్రతి మనిషి హాస్పిటల్ అటెండ్ చేయి లక్షల కొద్ది డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. మనిషి ఒక లైఫ్ స్టైల్తోని పోతే వీళ్ళు రేపు చూసుండి మీరు మన ఈడికెళ్ళి ఒక వేరే పర్లం కూడా పోవాలంటే మోటార్ సైకిల్ కావాలా, నడవడం లేదు, వ్యాయామం లేదు, ఎక్సర్సైజ్ లేదు. అంటే ఆరోగ్యం మంచిగా కాపాడాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ కావాలా. ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయకుంటే ఇంటికాడ కూర్చుంటే ప్రతి వ్యాధి వస్తుంది. దాదాపు ఈరోజు మా తెలంగాణ ప్రాంతంలో డయాబెటీస్ పేషెంట్స్ చాలా ఉన్నారు, బీపీ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. మా ప్రాంతంలో థైరాయిడ్ అనేది వాటర్తో ఏదైతే వస్తుంది, వాటర్ ప్యూరిఫైర్తోని ఆ థైరాయిడ్ కూడా దాదాపు 15 to 20% పబ్లిక్లో ఉంది. అందులో 10% పబ్లిక్కే తెలుస్తుంది థైరాయిడ్ బీమారి. 10% పబ్లిక్ ఇయ్యాల కూడా థైరాయిడ్ అంటే ఏమని తెలవటం లేదు. ఇవి అన్నీ హెల్త్ అవేర్నెస్ అని ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల ముంగట పోతే మా నియోజకవర్గ ప్రజలు అనుకోండి, బైంసా పట్టణం ప్రజలు అనుకోండి, ఈ వ్యాధులతోని డిఫెన్స్ అయి వాళ్ళ ఆరోగ్యం కాపాడతారు. అదేవిధంగా డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు ఏదైతే ఈ ప్రోగ్రాం పెట్టారో చాలా మంచి ప్రోగ్రాం. వాళ్ళకు నా తరఫున, నా పట్టణ ప్రజల తరఫున, తాలూకా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దాదాపు 24-25 ఇయర్స్ నుంచి ఏదైతే నా వొకేషనల్ జూనియర్ కాలేజ్ అని క్లాసెస్ స్టార్ట్ చేశారు. నర్సింగ్ అనుకోండి, ఇప్పుడు అన్ని వేరే వేరే రకాల డివిజన్ చెప్పారు. ఇంకా మంచిగా ఈ గురుకృప కాలేజ్ ముంగట పోవాలా భగవంతుని కోరుకుంటున్నాను. ఏదైతే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టిండ్రో దానికోసం కూడా డాక్టర్ రాజేంద్ర గారికి నా తరపున ప్రత్యేక థ్యాంక్స్ చేసి ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. విధులు నిర్వహిస్తుంది. అలాగే మంజుల డాక్టర్ దామోదర్ రెడ్డి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. కుబీర్ కేజీబీలో ఏఎన్ఎంగా ఉద్యోగంలో ఉన్నారు, కళాశాల పూర్వ విద్యార్థి. వారికి కూడా ఎమ్మెల్యే ద్వారా చిరు సత్కారం. డాక్టర్ రామకృష్ణ గారు వారి సతీమణి ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ శుభాభివందనలు తెలుపుకుంటూ, ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే పూర్వకాలంలో మేము ఇప్పుడే డాక్టర్ రాజేంద్ర గారు నన్ను అడిగారు అప్పటికిప్పటికి ఏం మార్పు అని. మార్పు ఏంటంటే అప్పుడు చాలామందికి
భోజనానికి సరిగా తిండి దొరకకపోయేది. ముఖ్యంగా ఎండాకాలం వస్తే కూరగాయలు ఉండకపోయేది. ఇప్పుడంటే కూరగాయలు మనం సంవత్సరం పొడుగున పండిస్తున్నాం కాబట్టి మనకు కూరగాయలు దొరుకుతాయి, సలాడ్స్, అన్ని విధమైన వస్తువులు మనము 12 నెలలు తీసుకోవచ్చు. కానీ ఆ కాలంలో ఇవేమి ఉండేది కాదు. ఇప్పుడే డాక్టర్ చెప్పారు 20 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ వస్తుంది, షుగర్ కానీ బీపీ కానీ పెరుగుతుంది. ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే మన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటికీ ఈరోజు రాజేందర్ గారు ఆన్సర్ ఇస్తారు. కాబట్టి మీ అందరూ శ్రద్ధగా విని పాటించాలని కోరుకుంటున్నాను. సెలవు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఆర్గనైజ్ చేస్తూ చాలామందికి తన వంతు సేవ చేస్తున్న రామకృష్ణ గారికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు నా తరపున ధన్యవాదాలు. స్టేజ్ పై ఉన్న అందరి పెద్దలకి నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ రాజేందర్. బేసికల్గా నేను ఆసిఫాబాద్, ఆదిలాబాద్ నుంచి. సో ఇప్పుడు హైదరాబాద్లో నా క్లినిక్ ఉంది. బేసికల్గా నేను చేసేది ఏమంటే డయాబెటీస్ అయినా, బీపీ అయినా, కొలెస్ట్రాల్, ఒబెసిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మెడిసిన్స్ మనం లైఫ్ అంతా వాడుకుంటాము. బట్ ఈ మెడిసిన్స్ని మీద డిపెండెన్సీ తగ్గించుకొని ఫ్యూచర్లో కాంప్లికేషన్ రాకుండా ఎలా ఉండాలి అనే విషయాలు నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. ఓకేనా? బేసికల్గా నేను అలోపతి డాక్టర్. నేను బంజాయిల్స్ కేర్ హాస్పిటల్లో, అపోలోలో వర్క్ చేశాను. నేను చూసింది ఏమంటే హాస్పిటల్కి వచ్చేదానిలో 70% ఆఫ్ ద పేషెంట్స్ లైఫ్ స్టైల్ ఇష్యూస్తో వస్తున్నారు. అంటే ఏమి లైఫ్ స్టైల్ ఇష్యూస్ అంటే డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ అయినా, ఒబెసిటీ అయినా, కొలెస్ట్రాల్ అయినా, హార్ట్ అటాక్, పెరాలసిస్, ఇవన్నీ కూడా ఏదో బ్యాక్టీరియానో, వైరసో, కోవిడ్ లాగా వైరస్ వల్ల రావట్లేదు. మన డే టు డే లైఫ్లో మనం చేసే మిస్టేక్స్ వల్ల మనం తెచ్చుకుంటున్న ఇష్యూస్. అది మనం ఏం చేస్తున్నామంటే దానికి మనం మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతున్నాము. బట్ మన లైఫ్ స్టైల్ని, మన డైట్ని కరెక్ట్ చేసుకోవడం లేదు. అది కరెక్ట్ చేసుకుంటే వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది. మెడిసిన్స్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు. ఓకేనా? ఫైన్. ఇంతకుముందు చూస్తే మనకు ఎప్పుడో బీపీ, షుగర్లు ఎప్పుడో 60sలో 50 పైన వచ్చేది. ఇప్పుడు చూస్తే 30కి బీపీలు, 20కి 25కు డయాబెటీస్లు చూస్తున్నారు. మీ దగ్గర కూడా ఇలాగే ఉందా? నా ఓపీలో అయితే 50% ఆఫ్ పీపుల్ 30 బిలో డయాబెటీస్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అలాగే ఉందా? ఏం సార్ డాక్టర్ గారు? ఓకే. సో ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉందాము. ఇట్స్ నాట్ లైక్ క్లాస్ రూమ్ టీచింగ్ లాగా కాకుండా మీ వైపు నుంచి చెప్పండి, ఎందుకు పెరిగిపోతున్నాయి? మీరేమనుకుంటున్నారు? ఎందుకు ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి? స్ట్రెస్. ఓకే. స్ట్రెస్, డైట్ సరిగ్గా లేదు, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు లింక్ ఇక్కడికి రాలేదేమో, ఫ్రైడ్ ఫుడ్స్ వచ్చాయా? ఓకే, వచ్చాయంట. ఓకే. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ బిర్యానీలు అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేదు. పొద్దుల కూర్చొని ఉంటున్నాం. ఇంతకుముందు అయితే కొంత దూరంకైనా కానీ మనం నడిచి వెళ్తుండే. ఇప్పుడు 1/2 కిలోమీటర్ పోవాలన్నా, 200 మీటర్స్ పోవాలన్నా బైక్ లేకుండా కాలు తీస్తున్నాం. ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో ఇవన్నీ కారణాలు మేజర్గా ఉన్నాయి. అన్నిటికంటే ఇంకొక ఇష్యూ ఏమంటే స్లీప్ సరిగ్గా లేదు. ఇంతకుముందు 9 అయితే ఊళ్ళలో పడుకునేటోళ్ళు, ఇప్పుడు 12, 1 మొబైల్ పట్టుకునేసేసి, అది ఇంకో కారణము. స్ట్రెస్ మీద అన్నట్టుగా స్లీప్ సరిగ్గా లేదు. ఇవన్నీ కారణాలు. బట్ మనము వీటిని కరెక్ట్ చేసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే మెడిసిన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాము. ఓకే. సో మీరు చెప్పినట్టుగా ఇవన్నిటిని ఒక సిస్టమేటిక్గా చెప్తే అమెరికన్ కాలేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ వాళ్ళు ఏం చెప్తారంటే ఒక 6 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 6 పిల్లర్స్లో మనము డే టు డే లైఫ్లో సరి అయిన చాయిసెస్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాము. రాంగ్ చాయిసెస్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి కాంప్లికేషన్లు వస్తాయి. అదేమి అంటే ఫస్ట్ ద ఫుడ్ దట్ యూర్ టేకింగ్, అంటే ఏదైతే ఫుడ్ తింటామో అది. మా మెడిసిన్లో ఒక సేయింగ్ ఉంది, హిప్పోక్రేట్స్, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిప్పోక్రేట్స్ అనే అతను ఏం చెప్తా అంటే లెట్ ఫుడ్ బి ద మెడిసిన్. అంటే మీరు తీసుకునే ఫుడ్ అనేది మెడిసిన్ లాగా పనిచేయాలి. అది ఎప్పుడు పనిచేస్తుంది? మనం సరి అయిన ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ అనేది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. లేకుంటే ఏమవుతుంది? రాంగ్ ఫుడ్స్ తీసుకుంటే అది ఇంపాక్ట్ ఏం చూపించదు, ఇప్పుడు లాంగ్ టర్మ్లో చూపిస్తుంది. అది స్లో పాయిజన్ లాగా పనిచేసేసి లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్లు, లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ కొని తెస్తుంది. ఓకే. ఫుడ్ అనేది మెడిసిన్ లాగా పనిచేయాలా లేక పాయిజన్ లాగా పనిచేయాలా అనేది మన చేతిలో ఉంది. సో మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. అది ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి ఏంటి అన్న విషయాలకు నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. ఓకే, ఫైన్. సెకండ్ ఈజ్ ఫస్ట్ ఫుడ్ అనుకున్నాము. సెకండ్ అనేది ఎక్సర్సైజ్, థర్డ్ స్లీప్, ఫోర్త్ స్ట్రెస్, ఫిఫ్త్ రిలేషన్షిప్, సిక్స్త్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. సో ఇవన్నీలో మనం తీసుకునే చాయిసెస్ అనేదే మన హెల్త్ని డిటర్మైన్ చేస్తుంది. ఓకే. సో మనం ఎందుకు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి? మెడిసిన్స్ వేసుకుంటున్నాం కదా, అయిపోయింది కదా అనుకుంటే, మీరు చూస్తే మెడిసిన్స్ వేసుకొని డయాబెటీస్ నుంచి, బీపీ నుంచి బయటపడ్డ వాళ్ళు ఏమైనా చూసారా? మెడిసిన్స్ వేసుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ వాళ్ళు
లేదు కదా. ఎందుకంటే మెడిసిన్స్ అనేవి టెంపరీగా హెల్ప్ అవుతున్నాయి. మెడిసిన్స్ వేసుకోకుంటే కాంప్లికేషన్లు వస్తాయి. కంపల్సరీ మెడిసిన్స్ కావాలి. మెడిసిన్స్తో పాటు మీరు ఈ ఏవైతే 6 థింగ్స్ చెప్పానో వాటి లోపల రైట్ చాయిసెస్ చేసుకుంటే ప్రాపర్గా మీ బీపీ షుగర్లు కంట్రోల్ అయ్యి మెడిసిన్స్ యొక్క డిపెండెన్సీ తగ్గి లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్లు తగ్గించవచ్చు. లాంగ్ టర్మ్లో ఏమేమి కాంప్లికేషన్లు వస్తాయి ఒకసారి నేను గోయింగ్ ఫార్వర్డ్ నేను కవర్ చేస్తాను. యా సో ఇప్పుడు చూస్తే మనకు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు ఎన్ని రకాల సమస్యలు వస్తాయని చూస్తే మనకు వచ్చే డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, ఎక్కువ బరువు పెరిగిపోవడం కావచ్చు, కొలెస్ట్రాల్ ఇష్యూస్, హార్ట్ అటాక్, పెరాలిసిస్, పీసీఓడి, ఫీమేల్లో అయితే పీసీఓడి ఇష్యూస్, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, ఇవన్నీ సమస్యలు కూడా ఎందుకు వస్తున్నాయంటే మన ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకున్న 6 థింగ్స్లో మనం చేస్తున్న మిస్టేక్స్ వల్ల వస్తున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఈరోజు బిర్యానీ తింటే రేపేం ప్రాబ్లం కాదు, ఈరోజు జంక్ ఫుడ్ తింటే రేపేం ప్రాబ్లం కాదు. కాబట్టి ఇప్పుడైతే ఏం అవ్వట్లేదు కదా అన్నట్టుగా మనము అట్లే కంటిన్యూ చేస్తున్నాము. అది ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ చూపించట్లేదు కాబట్టి మనం ఇప్పుడైతే ఏమవుతలేదు కదా, ఇప్పుడే తిందాం కాండిచేద్దాం అనేసి చేస్తున్నాము. సో నేను అది అసలు తినద్దు అనట్లేదు, రాంగ్ ఫుడ్స్ తినద్దు అనట్లేదు. బట్ థింగ్ ఈజ్ వారానికోసారి 15 రోజులకోసారి ఓకే, కానీ సాయంత్రం అయిందంటే బజ్జీలకి, సాయంత్రం అయిందంటే సమోసాలకి పోతే అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే రైట్. సో ఒకసారి డయాబెటీస్ పర్సన్ యొక్క లైఫ్ చూస్తే ఫస్ట్ ఒక టాబ్లెట్తో స్టార్ట్ చేస్తారు, కొన్ని రోజులు కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్ మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో లేదో డాక్టర్ గారు అయిపోతారు. డాక్టర్ గారు చెప్తారు, సార్ మీ షుగర్ కంట్రోల్ లేదు, ఇంకో టాబ్లెట్ యాడ్ చేయాలి. టాబ్లెట్ పెరుగుతుంది, ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకా టాబ్లెట్లు పెరుగుతాయి. తర్వాత టాబ్లెట్లు పనిచేస్తలేదు సార్, ఇన్సులిన్ పెట్టాలి అని ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఇన్సులిన్ డోస్ పెరుగుతుంది, మళ్ళీ కాంప్లికేషన్లు అనేవి చాలా వస్తాయి. కాంప్లికేషన్లు ఏమొస్తాయి డయాబెటీస్తో అంటే మీకు కంటి సమస్యలు వస్తాయి, కండ్లలో మసక వారింది అంటాము, అంటే పొద వచ్చింది అంటాం, క్యాటరాక్ట్, గ్లకోమా, రెటినోపతి, కిడ్నీ పరమైన సమస్యలు అండ్ న్యూరోపతి. చాలా మందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాలు చేతులలో మంటలు, తిమ్మిళ్ళు ఉంటాయి. పెరాలిసిస్ వస్తుంది, హార్ట్ అటాక్ రిస్కులు పెరుగుతాయి, పుండ్లు సరిగా మానవు. ఇవన్నీ కాంప్లికేషన్లు షుగర్ కంట్రోల్ లేకుంటే వస్తున్నాయి. ఓకే, షుగర్ ఎందుకు కంట్రోల్ ఉండట్లేదు అంటే మనం ఇంతసేపు చెప్పిందే. ఓకే రైట్. సో ఇప్పుడు ఇది చూస్తే ఈ స్లైడ్లో ఈ షుగర్ అనేది 30% మంది పెరాలిసిస్కి షుగర్ కారణము, 40% హార్ట్ అటాక్స్కి షుగర్ అనేది కారణము, 50% కిడ్నీ ప్రాబ్లమ్స్కి షుగర్ అనేది కారణము. సో ఇన్ని రకాల సమస్యలకి షుగర్ అనేది కారణం కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ సమస్యల్ని లాంగ్ టర్మ్లో రాకుండా కాపాడుకోవచ్చు. చాలామందికి పుండ్లు మానవు, డయాబెటీస్లో గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. సో కిడ్నీ ఫెయిల్ అయ్యేసి డయాలసిస్ మీద పోతారు, అంటే లైఫ్ అంతా కూడా డయాలసిస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే కిడ్నీలు ఫిల్టరేషన్ పనిచేస్తాయి, ఎప్పుడైతే కిడ్నీలు సరిగా పనిచేయవో ఆ ఫిల్టర్ చేసే బ్లడ్ని ఫిల్టర్ చేసే పనిని మిషన్ ద్వారా చేయాల్సి వస్తుంది. అది జీవితం అంతా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే డయాబెటీస్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయిపోతే. సో హార్ట్ అటాక్ రిస్క్ ఇట్లా ఇక్కడ ఎల్లో కలర్ చూస్తే కొవ్వు పేరుకపోతుంది బ్లడ్ వెజల్స్లో. అది పేరుకపోవడం పెరిగినప్పుడు అది హార్ట్ అటాక్కి లీడ్ చేస్తుంది. మనం అనుకుంటాం హార్ట్ అటాక్ సడన్గా వచ్చింది, నిన్నటి వరకు మంచిగా ఉన్నాడు, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనేసి అంట. అది ఎన్నో సంవత్సరాలుగా కొవ్వు పేరుకపోయి ఏదో ఒక రోజు హార్ట్ అటాక్ పెరాలిసిస్ రూపంలో మనకు బయటపడుతుంది. సో ఈ సమస్యలు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఏమంటే ఇండియాలో ఒక డయాబెటిక్ పేషెంట్ ఇన్ని రకాల కాంప్లికేషన్లకి, హాస్పిటల్స్కి, స్టెంటింగ్కి, కిడ్నీ ఫెయిల్కి 15 నుంచి 20 లక్షలు స్పెండ్ చేస్తున్నారంట. ఓకే, 15 నుంచి 20 లక్షలు అంటే ఎవరికైనా చాలా పెద్ద అమౌంట్ కదా. సో ఎప్పుడైతే మీరు షుగర్ని బాగా కంట్రోల్ చేసుకుంటారో ఇంత డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూస్తే ఇక్కడ డయాబెటీస్ అనేది 30 ఇయర్స్లో వస్తే అది మీ లైఫ్ స్పాన్ని 15 సంవత్సరాలు తగ్గిస్తుందంట. అది కూడా ల్యాండ్సెట్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 15 సంవత్సరాలు తగ్గిస్తుంది. 40స్లో వస్తే అది లైఫ్ స్పాన్ ఒక 10 ఇయర్స్ తగ్గిస్తుంది. అంటే ఒక డయాబెటీస్ అనేది ఒక పర్సన్ యొక్క లైఫ్ స్పాన్ని 10 to 15 ఇయర్స్ తగ్గిస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకుంటే లేక రివర్స్ చేసుకోగలిగితే మీ లైఫ్ స్పాన్ ఒక 10 నుంచి 15 సంవత్సరాలు ప్రొలాంగ్ చేసుకోవాల్సిన అవకాశం అనేది ఉంది. ఓకే, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఏంది అనేది నేను మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్తాను. సో ల్యాన్సెట్ అనేది మెడికల్లో ఓ టాప్ జర్నల్ అంటే ఏదైనా ల్యాన్సెట్లో పబ్లిష్ చేస్తే అది అల్టిమేట్ అంటూ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే డయాబెటీస్కి మందులు వాడడం అనేది సొల్యూషన్ కాదు, మందులతో పాటు మీ డైట్లో, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే అది బెటర్గా హెల్ప్ అవుతాయని ల్యాన్సెట్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు బీపీ కూడా చూసుకుంటే డయాబెటీస్ లాగానే బీపీ కూడా ఒక సైలెంట్ కిల్లర్. బీపీ కూడా చాలా కాంప్లికేషన్లకు లీడ్ చేస్తుంది. పెరాలిసిస్ కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, సెక్షువల్ డిస్ఫంక్షన్, ఇన్ని రకాల సమస్యలు బీపీ కంట్రోల్ లేకుంటే వస్తాయి. ప్రాబ్లం ఏమందంటే బీపీ షుగర్ ఉన్నా కానీ చాలామందికి తెలియదు. కాబట్టి
30 పైన ఉంటే రెగ్యులర్గా అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి అయినా మీ బీపీ షుగర్ చెక్ చేసుకుంటే ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ట్రీట్ చేయొచ్చు, లేక లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవచ్చు. కాబట్టి చాలామంది చెక్ చేసుకోదు. చాలామంది నియర్లీ ఒక 15% ఆఫ్ పీపుల్కి ఉందని కూడా తెలియదు ఉన్నా కానీ, ఎందుకంటే ఎప్పుడు చెక్ చేసుకోదు. ఎందుకు చెక్ చేసుకోవాలంటే సిమ్టమ్స్ కూడా ఉండవు, చాలామందిలో సిమ్టమ్స్ కూడా ఉండవు. కాబట్టి మీ ఏజ్ అనేది 30 దాటితే అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేసుకోండి. 1500 పెడితే అన్ని బ్లడ్ టెస్ట్లు అయిపోతాయి. ఇప్పుడున్న ల్యాబ్స్లో అన్నీ అయిపోతాయి. లిపిడ్ ప్రొఫైల్లు, మీ కొలెస్ట్రాల్లు, బీపీలు, థైరాయిడ్లు అన్ని థింగ్స్ అయిపోతాయి. కాబట్టి 6 మంత్స్కి ఒకసారి చేసుకోండి. సో దట్ మనకి ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దట్ కాంప్లికేషన్లు ఏవైతే మాట్లాడామో అవి రాకుండా కాపాడుకోవచ్చు. రైట్, ఓకే. డయాబెటీస్ చూసాము, బీపీ చూసాము. ఇంకో మేజర్ ఇష్యూ ఒబెసిటీ అంటాం, అంటే బరువు పెరిగిపోవడము లేక ఉబకాయము అంటాం. సో చాలామంది ఇది ఒక ప్రాబ్లం అనుకోదు, బట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఒబెసిటీ కూడా ఒక డిసీజే. అండ్ ఒబెసిటీ అనేది అన్ని రకాల సమస్యలకు మూల కారణం. అంటే ఒబెసిటీ ఉంటే, బరువు ఎక్కువ ఉంటే అది మీ బీపీ వచ్చే అవకాశం పెరుగుతుంది, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్, పెరాలిసిస్, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఫ్యాటీ లివర్ ఇష్యూస్, ఇన్ని రకాల సమస్యలు వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. ఈవెన్ కొన్ని రకాల క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది ఒబెసిటీతో. మనం ఏం చేస్తాము, డైటింగ్లు చేస్తాము, 2-3 నెలలు వెయిట్ తగ్గుతాము. దానివల్ల వెయిట్ ఆటోమేటికల్గా న్యాచురల్గా తగ్గాలి. సో అవి ఏమేమి చేంజెస్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ట్రీని మీకున్న ఒక పర్సన్కి డయాబెటీస్ అయినా, హైపర్ టెన్షన్ అయినా, ఒబెసిటీ అయినా, పీసీఓడి అయినా, ఇవన్నీ సమస్యలకు మూల కారణము నేను ఇంతకుముందు మాట్లాడుకున్న 6 పిల్లర్స్లో. అంటే డైట్ సరిగా లేకపోవడం అయినా, స్ట్రెస్ అయినా, నెగిటివ్ థాట్ ప్రాసెస్ అయినా, స్లీప్ సరిగా లేకపోవడం అయినా కానీ, ఓకేనా. సో స్మోకింగ్ అయినా, ఆల్కహాల్ అయినా, ఇవి కారణాలు. ఈ కారణాలని అడ్రస్ చేయకుండా మనము ఎంతగా ఈ టాబ్లెట్స్ తీసుకున్నా కానీ యూజ్ ఉండదు. మనము ఇక్కడ కింద మీరు చూస్తున్న ఈ కింద ఉన్న రూట్స్ని, సో మనం అంటే విత్తనం మారకుంటే వచ్చే ఫలం మారదు. ఇన్ ద సేమ్ వే మనం కింద ఉన్నదాన్ని అడ్రస్ చేయకుండా పైన ఫలం మారాలి అని రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే కాదు. రైట్, ఓకే. సో మరి ఇప్పుడు ఏం చేంజెస్ చేయాలంటే రివర్సల్లో అవుతుంది. మీ లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది ఎవరికి అవుతుంది అంటే, మీ ఏజ్ యంగ్ అయితే, డయాబెటీస్ లేక బీపీ వచ్చి 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, మీ ఏజ్ 50 కంటే బిలో ఉంటే అప్పుడు రివర్సల్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎవరికైతే బీపీ షుగర్లు వచ్చి 20-30 ఏళ్ళు అయినాయో వాళ్ళకి రివర్స్ చేయలేము, బట్ కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఏమేమి చేంజెస్ చేయాలా? ఇప్పటివరకు మనం ప్రాబ్లమ్స్ చూసాం, మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అనేది మనం మాట్లాడదాము. ఆ సొల్యూషన్లో మీరు కొన్ని విషయాలు మీరు ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంప్లిమెంట్ చేసినా కానీ మీ హెల్త్ విషయంలో మార్పులు వస్తాయి. ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కాదు, ఇక్కడ ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా ఈ విషయాల్లో మీరు మార్పులు చేసుకుంటే ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకేనా, రైట్. ఫస్ట్ అనేది ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాము. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? మరి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సొల్యూషన్. ఫస్ట్ థింగ్ అనేది డైట్ అని మాట్లాడుతున్నాం. డైట్లో ఇప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ ఏమి? ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ అయినాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కావచ్చు, ఈవినింగ్ అయితే జంక్ ఫుడ్స్ కావచ్చు, సమోసాలు కావచ్చు, చిప్స్ కావచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ కావచ్చు, ఇవన్నీ పెరిగిపోయినాయి. సో ఏం చేయాలి డైట్ పరంగా చేంజెస్ అనేది చూద్దాం. ఓకే, కొన్ని ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం అనేది కూడా ఒకసారి ఫస్ట్ కవర్ చేద్దాము. తర్వాత ఏమేమి చేంజెస్ చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఓవర్ ఈటింగ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయింది. నెక్స్ట్ చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ లేకుండా లంచే తింటున్నారు. అది సరి అయిన విధానం కాదు. యూ నీడ్ టు టేక్ ద బ్రేక్ఫాస్ట్. అండ్ పోర్షన్ సైజ్ కంట్రోల్. పోర్షన్ సైజ్ కంట్రోల్ అంటే ఎట్లా అంటే, మనం తినే ఫుడ్ లోపల కార్బోహైడ్రేట్స్ ఉండాలా, ప్రోటీన్ ఉండాలా, ఫైబర్ ఉండాలి, అవన్నీ ఉండాలా. మనది ఎట్లా ఉంటుందంటే, మన ఫుడ్ ప్లేట్లో 60-70% రైస్ అనేది ఒట్టన్నా ఉంటుంది, 30% కర్రీస్ ఉంటాయి, అంతేనా కదా. బట్ ఎట్లా ఉండాలి అనేది నేను చెప్తాను. అది నెక్స్ట్ వాటర్ సరిగ్గా ఎక్కువగా తీసుకోకపోవడము, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోకపోవడము, ఇవన్నీ రకాల మిస్టేక్స్ అవుతున్నాయి. అవి ఏమేమి కరెక్షన్స్ చేసుకోవాలి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫుడ్ ప్లేట్స్ కనుక ఇక్కడ చూస్తే మీరు ఒక పోర్షన్ సలాడ్ ఉంది, ఒక పోర్షన్ రైస్ ఉంది, ఒక పోర్షన్ దాల్ ఉంది, ఒక పోర్షన్ మీ కర్రీస్ ఉన్నాయి. అట్లా ఉంటే అది మనకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ పోతాయి. బట్ మనకు ఉండేది ఎట్లా, 60-70% రైస్, మిగిలింది కర్రీస్ ఉన్నాయి. అది కాక సలాడ్స్ యాడ్ చేసుకోవాలి. సలాడ్ అంటే ఏంది, కాంప్లికేటెడ్ సలాడ్ ఏం అవసరం లేదు. సలాడ్ అంటే సింపుల్గా ఇప్పుడు టమాటో కావచ్చు, కుకుంబర్ కావచ్చు, క్యాప్సికమ్ కావచ్చు, ఇవన్నీ యాడ్ చేసుకుంటే రా ఫామ్లో లేక కొంచెం బాయిల్ చేసి కానీ తీసుకుంటే మన బాడీకి కావాల్సిన ఫైబర్ అందుతుంది. ఈ ఫైబర్ మనకు బీపీని, షుగర్ని కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంతా ఒక సలాడ్ పోర్షన్ అనేది యాడ్ చేసుకుంటే అది హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకా ఒక పోర్షన్ రైస్ రోటీ, అది ఇంకో పోర్షన్ దాల్ వల్ల మీకు దాల్ కావచ్చు, లెంటిల్స్ కావచ్చు, దానివల్ల మనకు కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. అండ్
కర్రీస్. సో ఆ విధంగా చేసుకోవడం వల్ల మనం కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తగ్గిస్తున్నాము. కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తగ్గిస్తే షుగర్ లెవెల్స్ ఆటోమేటికల్గా తగ్గుతాయి. ఓకే, ఫైన్. ఎంతమంది ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటారు ఇక్కడ? ఫ్రూట్స్ రెగ్యులర్గా డైలీ ఇక్కడ ఒక 10% ఆఫ్ పీపుల్, రైట్? ఫ్రూట్స్ ఇప్పుడు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. ఫ్రూట్స్ ఎంతో 100 ఒక 200-300 పెడితే ఫ్యామిలీకి ఒక 1 వీక్ వస్తాయి ఈజీగా. సో అయితే ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు మన హెల్త్ మీద మనమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలా, లేదంటే ఫ్యూచర్లో పోయి హాస్పిటల్స్ కన్నా కట్టుకోవాలా, అది మన చేతిలో ఉంది. సో ఇవి చిన్న చిన్న ఎక్స్పెన్సెస్. ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ హెల్త్, ఫ్యూచర్లో హాస్పిటల్లకు లక్షలు పెట్టాల్సిన ఇది తగ్గుతుంది, ప్లస్ సఫరింగ్ అనేది తగ్గుతుంది. సో ఫ్రూట్స్ అనేది రెగ్యులర్గా పెట్టుకోండి. డయాబెటిక్ వాళ్ళైతే మ్యాంగో, సపోటా, పైనాపిల్ ఇవి అవాయిడ్ చేసేసి, సీతాఫలం ఇవి అవాయిడ్ చేసి రిమైనింగ్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. ఏమేమి ఫ్రూట్స్ తీసుకోవచ్చు డయాబెటిక్ వాళ్ళు? అవకాడోస్ కావచ్చు, జామకాయలు కావచ్చు, యాపిల్స్ కావచ్చు, పియల్స్ కావచ్చు, పపాయ కావచ్చు, మస్క్ మిలోన్, ఆరెంజెస్, కివి, ఇవన్నీ రకాల ఫ్రూట్స్ డయాబెటిక్ పేషెంట్ తీసుకోవచ్చు. అవాయిడ్ చేయాల్సినవి ఏమంటే మ్యాంగో, సపోటా, పైనాపిల్, ఏవైతే ఎక్కువ స్వీట్ ఉంటాయో అవి, సీతాఫల్, ఇవి కాక మిగిలినవన్నీ తీసుకోవచ్చు. ఓకే, ఫైన్. యా, ఫుడ్ ప్లేట్ గురించి మాట్లాడాము, సలాడ్ మాట్లాడాము, ఫ్రూట్స్ మాట్లాడున్నాము. అండ్ యా, ఇంకొకటి ఏమంటే, తినేటప్పుడు ఎంతమంది మొబైల్ చూసుకుంటూ తింటారు? మొబైల్లో టీవీ చూసుకుంటూ అందరూ. సో అదొక్కటి. అది మొబైల్ టీవీ పక్కన పెట్టి మనం తినే ఫుడ్ మీద ఫోకస్ చేస్తే మన ఒంటికి పడుతుంది. మనకు ముందు కాలంలో అట్లే ఉండే. ఇప్పుడు ఉన్నది కూడా ఏదో మనము ఉన్నవన్నీ కూడా పాతకాలం పద్ధతులు మానేసి మనం చేస్తున్న మిస్టేక్స్తో కొనుక్కోవాలని వచ్చినాయి. ఇంతకుముందు డిన్నర్ 6-7 వరకు అయిపోతుండే కదా ఊళ్ళల్లో. ఇప్పుడు 10-11 కానీ డిన్నర్ లేదు. ఓకే, లేట్గా తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది సన్లైట్ ప్రకారం వర్క్ చేస్తుంది. సన్సెట్ తర్వాత మన డైజెస్టివ్ పవర్ అనేది తగ్గిపోతుంది. మనం 10-11 గంటలకు తింటే అది అరగది, ఒంటికి పట్టది, యూజ్ ఉండదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో డిన్నర్ హెల్దీగా చేయడం అనేది ఇంకొక విషయము, అది హెల్ప్ అవుతుంది ఏ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికైనా కానీ. ఓకేనా, రైట్. సో 5 పాయింట్లు మనం మాట్లాడుకున్నాము. 1, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకోవడము. 2, ఫ్రూట్స్ యాడ్ చేయడము. 3, సలాడ్స్ యాడ్ చేయడము. 4, డిన్నర్ హెల్దీ చేయడము. 5, మైండ్ఫుల్ ఈటింగ్, అంటే మొబైల్ అవి ఇవి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా ఫోకస్డ్గా తినడం అనేది. ఓకే, ఇవన్నీ చేస్తే మెల్లిగా ఒక్కొక్క థింగ్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ జ్యూస్. ఇక్కడ ఎవరైనా వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటారా మార్నింగ్? ఒక్కదు. 150 మందిలో ఒక్కదు. సో వెజిటేబుల్ జ్యూస్ అంటే ఏవైనా కుకుంబర్ తీసుకోవచ్చు, బూడిద గుమ్మడికాయ తీసుకోవచ్చు. ఇదన్నీ కూడా బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో వెజిటేబుల్ జ్యూస్తో మీ డేని స్టార్ట్ చేయొచ్చు. దాని తర్వాత మీరు మీ బ్రేక్ఫాస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత తీసుకోవచ్చు. ఈ చిన్న మార్పులే చూడడానికి దీనివల్ల ఏమైతే అనుకుంటచ్చు, బట్ ఈ చిన్న మార్పులే మీ హెల్త్ విషయంలో చాలా మేజర్ డిఫరెన్స్ అనేది తీసుకొని వస్తుంది. ఓకే, డైట్ పరంగా చాలా విషయాలు మాట్లాడాము. ఇంకొకటి, వాటర్ ఇంటేక్ కూడా అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ అనేది వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. ఓకే, అండ్ యా, నట్స్ అండ్ సీడ్స్ ఎంతమంది తీసుకుంటున్నారు? ఆల్మండ్స్ కావచ్చు, వాల్నట్స్, 2-3 పీపుల్ యూ కెన్ యాడ్ నట్స్ అండ్ సీడ్స్. దానివల్ల హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి. మీరు నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ కావచ్చు, పంకిన్ పుచ్చగింజలు కావచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ కావచ్చు, చియా సీడ్స్, అవన్నీ కూడా మీ హెల్త్కి ఉపయోగపడతాయి, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ని అందిస్తాయి. ఓకే, ఫైన్. ఇంకొకటి వస్తే ఎక్సర్సైజ్. ఇక్కడ ఎంతమంది రోజుకు ఒక 1/2 అవర్ టైం అయినా కానీ ఎక్సర్సైజ్కి పెడుతున్నారు? వెరీ గుడ్. ఓకే, సో యా, మీకు ఎక్సర్సైజ్ విషయంలో ఏంటంటే, మీకు ఏదైతే ఇష్టమో అది చేయండి. జిమ్కి పోవడం ఇష్టం లేకుండా పోతే ఒక నెల పోతుంది, బంద్ చేస్తారు. అట్లా కాకుండా మీకు ఏ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఇష్టమైతే అది చేయండి. అది వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఎనీథింగ్. మీకు ఏదైతే అది ఇష్టం ఉంటే అది రెగ్యులర్గా కంటిన్యూగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి, చిన్న డిస్టెన్సెస్కి రాదర్ దెన్ యూజింగ్ యువర్ వెహికల్ మీరు నడకతో వెళ్ళొచ్చు. ఓకే, ఇంకేం చేయొచ్చు, గంటకోసారి. అది మీరు ఏమైనా సిట్టింగ్ జాబ్ ఉందనుకోండి, ఎవ్రీ 1 అవర్ అలారం పెట్టుకొని ఒక 2 నిమిషాలు వాకింగ్ చేయండి. అట్లే కంటిన్యూస్గా కూర్చుంటే అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి సిట్టింగ్ జాబ్ ఉంటే ఎవ్రీ 1 అవర్ ఒక 2 to 3 minutes ఆఫ్ వాకింగ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ యా, సో మీ స్టెప్ కౌంట్ ఒకసారి అందరికి చాలామందికి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, లేకుంటే మొబైల్లో కూడా మీకు చాలా యాప్స్ ఉన్నాయి. మీకు లివింగ్ షార్ట్ డయింగ్ లాంగ్ అంటే ఏంటంటే 30కి రోగం వస్తే 30 నుంచి 70 వరకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. అది డయింగ్ లాంగ్ అంటున్నాం. ఓకే, సో అట్లా కాకుండా, ఎందుకంటే నీకు హెల్త్ బాగుంటేనే కదా నువ్వు బిజినెస్ గురించి అయినా, నీ జాబ్ గురించి అయినా, నీ ఫ్యామిలీ గురించి అయినా ఆలోచిస్తావు. అది బాగాలేనప్పుడు మనము ఎంత సంపాదించినా ఏం చేసినా యూజ్ లేదు కదా. కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. అది కొనుక్కుంటే వచ్చేది కాదు. ఎందుకంటే నేను కేర్లో వర్క్ చేశాను. కొన్ని కోట్లు ఉండేటోళ్ళు వచ్చేవాళ్ళు, 100 కోట్లు ఉండేటోళ్ళు వచ్చేవాళ్ళు.
ఎంత డబ్బులు పెట్టినా కొన్ని కేసెస్కి మనము హెల్ప్ చేయలేము. హెల్త్ని కొనుక్కుంటూ వచ్చేది కాదు, హెల్త్ని మనము రైట్ చాయిసెస్ తీసుకునేసి మనము కాపాడుకోవాలి అంతే. డబ్బులు పెడితే అంటే డబ్బులు పెడితే వచ్చేది కాదు హెల్త్ అనేది. ఓకే, రైట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఐ విల్ బి ఓపెన్ టు టేక్ ద క్వశ్చన్స్. యా, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సార్ ఇప్పుడు మామూలుగా మనం డైట్ ప్లాన్ గురించి విన్నాం సార్, చెప్పారు మీరు, చాలా బాగా విన్నాము. మరి అంటే బీపీ, షుగర్, డయాబెటీస్ ఎవ్రీథింగ్ విన్నాం సార్. అయితే ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ గురించి మీరు కొద్దిగా తక్కువ చెప్పారు. అంటే మరి హార్ట్ పేషెంట్స్ గురించి కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మెయిన్గా అంటే చెప్పారు మీరు, యాక్చువల్లీ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకుంటే హార్ట్ అనేది మనం ముందు నుంచి ఉండదు, మనం ముందు నుంచే మనకు హార్ట్ అటాక్ అనేది తయారవుతుంది, మనం వన్ డే బిఫోర్ రాదనే విషయం చెప్పారు. కానీ దానికి మనం ఏ రకంగా కంట్రోల్ చేస్తే, అంటే ఈ సమాజంలో ఉండే ఫుడ్ ప్లస్ వాళ్ళకున్న అలవాట్లను ఏ రకంగా మార్చుకోవాలనేది చెప్పండి సార్. వెజల్ లోపల లేయర్ ఎండోథీలియం అంటారు, అది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇది బ్లడ్ వెజల్ కట్ సెక్షన్. లోపల బ్లడ్ వెజల్ రక్తనాళం లోపల లేయర్ షుగర్ కంట్రోల్ లేకుంటే ఆ షుగర్ పెరిగిన షుగర్ అనేది లోపల డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ చేయడం వల్ల ఇక్కడ ఎల్లో కలర్ది కొవ్వు, ఆ కొవ్వు పేరుకుంటూ పోతుంది. ఆ కొవ్వు పేరుకుంటూ పోవడం వల్ల హార్ట్ అటాక్కి, అది హార్ట్కు వెళ్ళే వెజల్స్లో బ్లాక్ అయితే హార్ట్ అటాక్, బ్రెయిన్కి వెళ్ళే వెజల్స్లో బ్లాక్ అయితే పెరాలసిస్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మరి రాకుండా ఎట్లా కాపాడుకోవాలి? బీపీ, షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటే దాదాపుగా 90% రిస్క్ అనేది తగ్గించుకోగలుగుతున్నారు వీటిని. సో హార్ట్ అటాక్ రాకుండా సపరేట్గా చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు చెప్పిన మార్పులే మీకు బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తాయి, వెయిట్ తగ్గిస్తాయి, ప్లస్ హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గుతుంది. ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, దేశానికి వెన్నుముక అక్కడ ఆర్మీ నవాబులైతే ఇక్కడ ఈ సమాజానికి డాక్టర్లని నా యొక్క నమ్మకం. అలాంటి డాక్టర్లపై ఒక చిన్న పాట. డాక్టరు నా డాక్టరు, దేశ ప్రాణదాతవే డాక్టరు. డాక్టరు నా డాక్టరు, దేశ ప్రాణదాతవే డాక్టరు. గాలిలో ప్రాణాలను మా గడపకందిస్తారు డాక్టరు, మా గుటికందిస్తారు డాక్టరు. డాక్టరు నా డాక్టరు, దేశ ప్రాణదాతవే డాక్టరు. మీ ప్రాణం పోతుందని తెలిసినా వైద్య సేవలు అందిస్తారు. మీ ప్రాణం పోతుందని తెలిసినా వైద్య సేవలు అందిస్తారు. అంటుకున్నా ముట్టుకున్నా మాకు వైరస్ ఉన్నదని తెలిసినా, అంటుకున్నా ముట్టుకున్నా మాకు వైరస్ ఉన్నదని తెలిసినా మీ ప్రాణాల బోలంగా పెడతారు, మా ప్రాణాలకు జీవం పోస్తారు, మా ప్రాణాలకు జీవం పోస్తారు. డాక్టరు మా డాక్టరు, దేశ ప్రాణదాతవే డాక్టరు. డాక్టరు మా డాక్టరు. అమ్మాని పిలిచిన నర్సులు అది తక్కువైతవేమో డాక్టరు. అమ్మాని పిలిచిన నర్సులు అది తక్కువైతవేమో డాక్టరు. నాన్నని పిలిచిన మనసులు అది తక్కువైతవేమో డాక్టరు. నాన్నని పిలిచిన మనసులు అది తక్కువైతవేమో డాక్టరు. దేవుడందునా డాక్టరు, వాడు ఎన్నడో తెలియదు డాక్టరు. దేవుడందునా డాక్టరు, వాడు ఎన్నడో తెలియదు డాక్టరు. అమ్మాయినా దేవుడైనా అంతా మీరే డాక్టరు, మాకు అంతా మీరే డాక్టరు. డాక్టరు మా డాక్టరు, దేశ ప్రాణదాతవే డాక్టరు. డాక్టరు మా డాక్టరు, దేశ ప్రాణదాతవే డాక్టరు. థ్యాంక్ యూ. దీని తర్వాత అబౌట్ వాటి నుంచి వచ్చినటువంటి షుగర్ చేస్తున్న పరిపడిని కూడా వేదిక పరవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. రెస్పెక్టెడ్ స్టాఫ్, ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ములందరికీ అండ్ పూర్వ విద్యార్థులందరికీ కూడా నా ధన్యవాదాలు. గత 16 సంవత్సరాల నుండి గురుకృప వొకేషనల్ కాలేజ్ ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకున్నాము. అందులో NSS జాతీయ సేవా పథకం కింద ఎన్నో గ్రామాలను మనం విజిట్ చేసి అక్కడున్న ప్రజల ఆరోగ్య సమస్యలను, బీపీ, షుగర్ చెకప్స్ చేసుకుంటూ వాళ్ళకు వచ్చిన సమస్యలను గుర్తుపట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక ముందు కూడా ఈ గురుకృప వొకేషనల్ కాలేజ్ ద్వారా విద్యార్థులందరూ ఆ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇన్ని సంవత్సరాల నుండి హెల్త్ ఎక్స్పో ద్వారా, హెల్త్ ప్రమోషన్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నాం. బట్
దిస్ ఈజ్ ద డిఫరెంట్. న్యూట్రిషన్ అనేది ఇప్పటివరకు మనం చేసుకోలేదు. న్యూట్రిషన్ పైన ఎన్నో అంటే హెల్త్ ఎక్స్పోలో మనం ప్రదర్శించినాం. కానీ ఆరోగ్యం అంటే ఇలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ అయినా ఇలా కాపాడుకోవాలి అనేది డాక్టర్ రాజేందర్ గారు చాలా చక్కగా వివరించారు. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ పూర్వ విద్యార్థులు మీకు అందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ సార్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది చెప్పారు కదా. పేషెంట్ కేర్ ద్వారా మనం సర్వీస్ యూజ్ చేసుకోవడానికి వాళ్ళ ఆర్గనైజేషన్ తరపు నుండి మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. అది మీరు యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సక్సెస్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ.